దేవునికి మహిమ కలుగును గాక. మరి అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమంతా కూడా మీరు సంతోషంగా సమాధానకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ దినమున దేవుని వాగ్దానమును, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 23వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఇక చూడండి, చక్కటి మాట. ఈరోజు అనేక మంది భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? అసలు భయం ఎందుకు వస్తుంది ఒక వ్యక్తిలోకి అంటే, పాపము చేస్తే భయపడాలి, ఇదిగో చీకటి మార్గంలో వెళ్తే భయపడాలి, అన్యాయం చేస్తే భయపడాలి, అవినీతి చేస్తే భయపడాలి, దొంగతనం చేస్తే భయపడాలి. కాబట్టి ఎవరైనా మోసం చేస్తే భయపడాలి. భయం ఎందుకు వస్తుంది? చూడండి, భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నేను భయపడు, అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప. ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన సర్వశక్తి గల దేవుని ఆశ్రయిస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునికి లోబడుతున్నాడు. కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను భయపడను. ఈరోజు ఎంతోమంది భయంతో వణికిపోతున్నారు. వ్యాధి చేత వాళ్ళు భయపడుతున్నారు. వారికున్న అప్పుల సమస్య చేత భయపడేవారు, అనారోగ్యం చేత భయపడేవారు. చాలామంది వేటి విషయాల్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించి మూరడు ఎక్కువ కానీ మూరడు తక్కువ కానీ చేయలేవు. నువ్వు దేవుని సహవాసానికి, దేవునితో నడిస్తే, దేవుని నువ్వు నమ్మితే, దేవునితో నువ్వు విశ్వాసంతో కలిగి ఉంటే నువ్వు భయపడుతున్నావు. గాఢాంధకారపు నేను సంచరించను, నేను భయపడను అనేటువంటి భక్తుడైన దావీదు గారు తన కీర్తనలో చక్కగా తన మాటలు తెలియజేస్తున్నాడు. గాఢాంధకారంలో భయపడాలి. అసలు ఆయన ఎందుకు భయపడాలి? ఆయన భయపడలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా దేవుని పాటలు పాడుతున్నాడు, దేవుని సహవాసంతో ఉన్నాడు, దేవుని మనస్సును ఎరిగినటువంటి వాడు దావీదు గారు. కాబట్టి ఈరోజు ఆ రోజే కాదు, అనేక మంది భక్తులే కాదు, భయపడకుండా జీవించారు. ఎవరు జీవించారో తెలుసా? పాపము లేకుండా జీవించారు. మరి ఈరోజు నువ్వు దేని నిమిత్తం భయపడతావు? ఆనాడు అనేక మంది ఎక్కడికి వెళ్ళినా, ఏ అపాయం వచ్చినా, ఏది వచ్చినా భయపడలేదు. చూడండి, దానియేలు చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో సింహాల గుహలు వేసేసినప్పుడు భయపడలేదు. ఎందుకు భయపడాలి? సింహాల గుహలో సింహాల నుండి నోట్లను దేవుడు మూయిస్తాడని నమ్మాడు, విశ్వసించాడు. ఆయన ఎక్కడ భయపడలేదు. చావైనా పర్వాలేదు కానీ భయపడలేదు ఆయన. అనేక మంది అనుకున్నారు ఇంకా సింహాలు తినేసాయి. దానియేలు దేవుడు గొప్ప దేవుడని రాజు సహితము నమ్మారు, అప్పుడున్న ప్రజలు నమ్మారు. అనేక ఆశ్చర్యం కదా. సింహాల గుహలో వేసినప్పుడు దానియేలును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. గాఢాంధకారపులో దావీదును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. నువ్వు భయపడాల్సిన అవసరం. నువ్వు పాపం చేస్తే భయపడాలయ్యా. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు భయపడాలి. నువ్వు నీతిగా, యథార్థంగా, నమ్మకంగా, దేవుని పైన విశ్వాసంతో నువ్వు బ్రతికినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈరోజు నువ్వు వేటి చేత బాధించబడుతున్నావో ఆ బాధను విడిపించాలంటే దేవుని సహవాసానికి రావాలి, దేవునితో నువ్వు నడవాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించాలి. అవినీతిగా నువ్వు జీవించే అవసరం లేదు, అన్యాయంగా నువ్వు చేయాల్సిన అవసరం. నీతిగా బ్రతుకు, అది కొంచెమైనా దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. కాబట్టి ఈ దినమున వేటి చేత బాధించబడుతున్నావు, ఆ బాధ నుండి విడిపించబడాలంటే నువ్వు దేవునితో నడవాలి, దేవుని సహవాసానికి నువ్వు రావాలి. దేవుని మాటలను విని వాటి ప్రకారం జీవించినప్పుడు ఏ భయము నిన్ను వెంటాడదు. అది ఎంత పెద్ద వ్యాధనైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన చేతిలో స్వస్థత ఉంది. కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ఈ దినమున నీవు ఏటి భయముతో నువ్వు వణికిపోతున్నావో, దిగులు పడుతున్నావో, ఇంకా నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇంకా నన్ను ఎవరు బాగు చేయలేరనేటువంటి నువ్వు కుమిలిపోతున్నావో, వ్యాధి చేత, బాధ చేత, అప్పుల చేత, అనేకమైన శ్రమల చేత, నిందల చేత, అవమానం చేత నువ్వు బాధించబడుతూ ఉంటే, ఈరోజు ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో దేవుడు ఆ బాధ నుండి తప్పించగలుగుతాడు. నువ్వు నమ్మితే చాలు, దేవుని యొక్క మహిమను చూస్తావు. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు ఏ భయము చేత నువ్వు బాధించబడుతున్నావు తెలియదు కానీ
సర్వశక్తిన దేవుని నువ్వు ఆశ్రయిస్తే, సర్వశక్తిన దేవుణ్ణి నువ్వు నమ్మితే చాలు, ఆయన నీ భయం నుండి విడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, కాబట్టి ఈ మాటలు మీ జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదంగా ఉండాలని, దినమంతా క్షేమంగా కృపాక్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మరి దావీదు కారుడు గాఢాంధకారపు లోయలో సంచరించి నేను భయపడను అంటున్నాడు. నిజమే, ఆశ్చర్యమేనాయన. నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ సావాసం కలిగినప్పుడు, నీతో గడిపినప్పుడు, అయ్యా నిన్ను వెంబడించినప్పుడు ఏ మనుషుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము భయపడాల్సిందే పాపానికి, లోకానికి, లోకంలో అనేకమైన అవినీతికి చేసినప్పుడు మేము భయపడాలి, చీకటిలో బ్రతికినప్పుడు భయపడాలి. కాబట్టి నేను ఈ మాటలు వింటున్న బిడ్డలు వేటి విషయంలో భయపడుతున్నారు, ఆ భయం నుండి విడిపించండి. ఇదిగోనైనా వ్యాధి చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, సమస్యల చేత, ఇదిగో నా తండ్రి వాళ్ళు వణికిపోతున్నట్టు, భయపడుతున్నట్టు వారి కార్యం నుండి విడిపించి నీ సహవాసానికి నీకు లోబడి అయా విశ్వాసమును పుట్టించమని, ఆ భయం నుండి విడిపించమని. కాబట్టి ఈ మాటలు వింటున్న కుటుంబాల్లో వ్యక్తిగత ఈ మాటలు ఎవరికైతే అవసరం ఉందో నాకు తెలియదు, మీరు చెప్పమన్నారు, చెప్పాను. దేవా మీకు ఈ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలు భయపడకుండా నా తండ్రి ఆ భయం నుండి విడిపించి, మీరే సర్వశక్తులు ఆ భయం నుండి విడిపించు దేవుడు అని గాఢాంధకారపు లోయలో సంచరించని నేను భయపడినట్లుగా నాయన నీ బిడ్డలు భయం నుండి విడిపించి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.